హాయ్ టు ఆల్. సో, ఈ వీడియోలో ఏంటంటే, మనం ఏపీపీసీఎట్ 2025కి సంబంధించి లైఫ్ సైన్స్ యొక్క సిలబస్ ఏంటి అనే దాని కోసం అయితే డిస్కస్ చేద్దాం. సో, ముందుగా మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ సైన్సెస్‌లో ఉన్న సబ్ కోర్సెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా 301 లైఫ్ సైన్సెస్ అనే పేపర్‌నే రాయాల్సి ఉంటుంది. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, బేసిక్‌గా మనం తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏంటంటే, ఎగ్జామ్ కోసం తెలుసుకోవాలి. సో, ఫస్ట్ ఏంటంటే, మనకి ఎగ్జామ్ అనేది 100 బిట్స్‌కైతే ఇస్తారు. సో, ఈ 100 బిట్స్ అనేవి 100 మార్క్స్‌నైతే క్యారీ చేస్తాయన్నమాట. సో, మనకిచ్చే డ్యూరేషన్ ఎంత అని చూసుకుంటే 19 మినిట్స్ అయితే డ్యూరేషన్ ఉంది మనకి. సో, ఈ 19 మినిట్స్ ఏదైతే టైం ఉందో ఈ టైంలో అయితే మనం 100 బిట్స్ అటెంప్ట్ చేయాల్సుంటుంది. సో, మనకైతే నెగెటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు కాబట్టి మనమైతే అన్ని బిట్స్‌నైతే అటెంప్ట్ చేస్తాం. సో, ఇందులో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే మనకొచ్చేసి 35% అయితే ఉందన్నమాట. సో, ఎవరైనా కానీ అందరికీ కూడా 35% ఉండాలనమాట. సో, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే మాత్రం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవైతే లేవు. సో, రిమైనింగ్ కేటగరీ వాళ్ళెవరైనా కూడా మినిమమ్ అయితే మాత్రం 35% అయితే తెచ్చుకోవాల్సుంటుంది. సో, దీన్ని గుర్తుపెట్టుకొని మనమైతే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాల్సుంటుందనమాట. సో, మనకెన్ని మార్క్స్ కావాలి, ఇన్ని మార్క్స్ కావాలంటే ఇంతవరకు ప్రిపేర్ అవ్వాలన్న దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వాల్సుంటుంది. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్టొచ్చేసి మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మన లైఫ్ సైన్సెస్ పేపర్ ఉంది. సో, ఈ లైఫ్ సైన్సెస్ పేపర్‌లో మనకి చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. సో, మనమేంటి మన బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి బీజెడ్సీ అయ్యుండొచ్చు. లేకపోతే ఫుడ్ టెక్నాలజీ గాని, ఫుడ్ టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ కాంబినేషన్ అయ్యుండొచ్చు. ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి మనకి. సో, కానీ మనం ఏంటంటే ఇప్పుడు 301 పేపర్ ఏదైతే ఉందో లైఫ్ సైన్స్‌ది ఆ ఒక్క పేపర్‌కైతే రాస్తామనమాట. సో, మన బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా అయ్యుండొచ్చు. కానీ మనం రాసేది మాత్రం ఇదే. సో, మనకేంటి అప్పుడు మనం ఈ సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వడానికి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది గాబట్టి, సో, మనకది అన్నీ అయితే చూసుకోవాల్సుంటుంది. సో, అదైతే తప్పదు. మనకి మన బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా గాని, ఈ సిలబస్‌లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్‌ని కూడా కవర్ చేయాల్సుంటుందనమాట. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్టొచ్చేసి మనం సిలబస్‌లోకి వెళ్ళిపోదాం. సో, సిలబస్‌లో చూసుకుంటే ఫస్ట్ అయితే మనకి సెల్ బయాలజీ ఉంది. సో, ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు లైఫ్ సైన్సెస్‌లో వచ్చేసి చాలా సబ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో, మేము ప్రిపేర్ అయ్యేది ఒక లైఫ్ సైన్స్ పేపర్ ప్రిపేర్ అవుతున్నాం. కానీ మనకు కావాల్సిన కోర్స్ అయితే ఇదే ఒకటి. డిఫరెంట్ ఉన్నాయి కదా! అని చెప్పి ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీరు మీ డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఫుడ్ సైన్స్ చేసిన వాళ్ళుంటారు. సో, మీకేంటంటే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ మైక్రోబయాలజీ గాని ఇవి కొన్ని తెలియకుండా ఉండొచ్చు. అంటే మీ బ్యాక్‌గ్రౌండ్‌లో అవి లేకుండా ఉండొచ్చు. సో, అయినా గాని మీరు తప్పకుండా అయితే మాత్రం ఈ లైఫ్ సైన్స్ పేపర్ అయితే మాత్రం ప్రిపేర్ అవ్వాల్సుంటుంది. సో, ఇందులో ఉన్న సబ్ కోర్సెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా కానీ సో, ఇందులో ఉన్న 35 కోర్సెస్‌కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మాత్రం ఓన్లీ ఈ 301 లైఫ్ సైన్స్ పేపర్ మాత్రమే రాయాల్సుంటుంది. కానీ ఎఫ్ఎన్‌డి వాళ్ళకి మాత్రం సో, మీకేంటంటే ఇంక సెపరేట్‌గా ఒక పేపర్ కూడా ఉంది. ఎఫ్ఎన్ఎస్ అని. సో, మీరు ఈ కోర్సెస్ కూడా మీకు ఓన్లీ ఫుడ్ సైన్స్‌కి సంబంధించి అయితే మాత్రం ఈ పేపర్ రాసిన వాళ్ళకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో, కానీ ఇప్పుడు లైఫ్ సైన్స్‌లో చూసుకున్నట్లయితే మాత్రం మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా కూడా మీరైతే మాత్రం లైఫ్ సైన్స్‌కి ప్రిపేర్ అవ్వాల్సుంటుంది. సో, దానికున్న టోటల్ సిలబస్ ఏదైతే ఉందో 14 యూనిట్స్ ఉంది. ఆ 14 యూనిట్స్ అన్నిటిని కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సుంటుందన్నమాట. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, మనకి సిలబస్‌లో వచ్చేసి మనకి టోటల్‌గా 14 యూనిట్స్ అయితే ఉన్నాయి. సో, ఈ 14 యూనిట్స్ కోసం కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, ఫస్టొచ్చేసి మనకున్నది ఏంటి అంటే సెల్ బయాలజీ ఉంది. సో, ఈ సెల్ బయాలజీలో వచ్చేసి ఫస్ట్ మనకి అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ప్రొకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్ ఉంది. సో, ఇందులో మనం బేసిక్‌గా ఏం చూస్తాము? సో, అందులో వచ్చేసి ఇప్పుడు యూకారియోట్స్ ఉన్నాయి, ప్రొకారియోట్స్ ఉన్నాయి. ప్రొకారియోట్స్‌లో మనం ఏం చూస్తాం? సెల్ వాల్ కోసం చూస్తాము. అట్లాగే సెల్ మెంబ్రేన్ కోసం చూస్తాము. సైటోప్లాజం, న్యూక్లియాయిడ్, రైబోజోమ్స్, ఫిబ్రిల్. సో, వీటి కోసం వీటి స్ట్రక్చర్ ఒకటి, అట్లాగే వీటితో పాటు వాటి ఫంక్షన్స్ ఏంటి అనేవి చూస్తామనమాట ప్రొకారియోట్స్‌లో. అట్లాగే యూకారియోట్స్‌లో వచ్చేసి సెల్ మెంబ్రేన్ కోసం చూస్తాము. అట్లాగే సైటోప్లాజం కోసం చూస్తాము. న్యూక్లియస్ కోసం చూస్తాం. మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ కోసం చూస్తాము. గోల్గి బాడీస్, లైసోజోమ్స్, సైటోస్కెలిటన్. సో, వీటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అనేవి మనం ఇక్కడ డీప్‌గా చూసుకుంటాం అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయి? సో, వాటికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది. దాని తర్వాత వచ్చేసి స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్ అనమాట. సో, ఇవన్నీ కూడా మనం డిగ్రీలో చదివిన టాపిక్సే. సో, మీరు వీటి కోసం మెటీరియల్ కోసం మీరు ఎక్కడో ఎతుక్కోవాల్సిన పని లేదు. మీకు డిగ్రీలో ఉంటాయి. మీరు డిగ్రీలో ఏదైతే చదివారో అదే చదివితే ఇక్కడ సరిపోతుందనమాట. ఎక్స్‌ట్రా మీరు ఏం చదవాల్సిన పనైతే ఉండదు. సో, బేసిక్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి సరిపోతుంది. అంతకంటే ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. ఇన్ డెప్త్‌గా అయితే మాత్రం ఏం అవసరం లేదు. సో, మీరైతే మాత్రం బేసిక్ నాలెడ్జ్ అయితే పెట్టుకోండి సరిపోతుంది. ఇంక అంతకంటే మాత్రం ఎక్కువైతే అవసరం ఉండదనమాట. తర్వాత స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్. సో, ఇందులో ఏం చూస్తాం మనం? ప్లాంట్ సెల్ స్ట్రక్చర్ చూస్తాము. అట్లాగే యానిమల్ సెల్ స్ట్రక్చర్ చూస్తాం. సో, ప్లాంట్ సెల్ స్ట్రక్చర్‌లో వచ్చేసి ఏముంటాయి? అందరికి తెలిసిందే అనమాట ఇది. సెల్ వాల్ ఉంటది.
క్లోరోప్లాస్ట్ కోసం చూస్తాము. అట్లాగే వాక్యూల్స్, ప్లాస్టిడ్స్ ఎట్సెట్రా. సో, వాటి కోసం ఏంటి మనం ఆ స్ట్రక్చరు, వాటి యొక్క ఫంక్షన్స్, సో, ఇవన్నీ గూడా మనం చదువుతామనమాట. సో, నెక్స్ట్ ఏముంటాయి ఇంకా యానిమల్ సెల్ స్ట్రక్చర్‌లో సెల్ మెంబ్రేన్ కోసం చూస్తాం, సైటోప్లాజం కోసం చూస్తాం, మైటోకాండ్రియా, లైసోజోమ్. సో, వీటన్నిటి కోసం కూడా స్ట్రక్చర్ ఒకటి, ఫంక్షన్స్ ఒకటి డీటెయిల్‌గా అయితే చూసుకోవాల్సి ఉంటుందనమాట. సో, మళ్ళీ ఇట్లాగే వీటితో పాటు వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో, ఆ డిఫరెన్సెస్‌లో ఏముంటాయి మనకి సెల్ వాల్, క్లోరోప్లాస్ట్, వాక్యూల్స్. సో, వీటి కోసం ఏంటి యానిమల్ సెల్‌తో మనం కంపేర్ చేసుకొని చదువుకుంటామనమాట. సో, అది. తర్వాతొచ్చేసి మనకేముంది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్. సో, ఇందులో మనం ఏం చూసుకోవాల్సి ఉంటుంది. సో, అందరికీ తెలిసిందే. వీటిలో ఏముంటాయి మనం ఫస్ట్‌లో వేటి కోసం అయితే డిస్కస్ చేసామో మాక్సిమం అవే ఉంటాయి. సో, ఫస్ట్ చూసుకుంటే మనకి మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, గోల్గి బాడీస్, అట్లాగే లైసోజోమ్స్, రైబోజోమ్స్, న్యూక్లియస్, క్లోరోప్లాస్ట్, అట్లాగే క్లోరోప్లాస్ట్ ప్లాంట్ సెల్స్‌లో ఉంటుంది కాబట్టి దానికోసం చూస్తాం. పెరాక్సిజోమ్స్, సైటోస్కెలిటన్. సో, ఇవేంటంటే వీటి కోసం మన స్ట్రక్చర్ ఒకటి, వాటి ఫంక్షన్స్ ఏంటి అనేవి కంప్లీట్‌గా అయితే తెలుసుకోవాల్సి ఉంటుందనమాట. సో, నెక్స్టొచ్చేసి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. సో, ఇది దేంట్లో ఇంపార్టెన్స్ ఉంది. సెల్యులర్ ఫంక్షన్స్ ఒకటి, సెల్యులర్ ప్రాసెసెస్ ఒకటి, హోమియోస్టాసిస్ ఇట్లా వాటి యాక్టివిటీస్. సో, వీటన్నిటి కోసం కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందనమాట. తర్వాత ఏముంది మనకి సెల్ డివిజన్. సెల్ డివిజన్ అంటే ఏంటి మనకి నార్మల్‌గా ఒక సెల్ అనేది 2 ఆర్ మోర్ డాటర్ సెల్స్‌గా డివైడ్ అవ్వడం అనమాట. సో, అది ఒక డెఫినిషన్. సో, దాంట్లో ఏముంటాయి మనకి మైటోసిస్ ఒకటి, మియోసిస్ ఒకటి ఉంటాయి. 2 టైప్స్ అనమాట. ఈ మైటోసిస్, మియోసిస్ కోసం చూసుకుంటాం. సో, ఇది అందరికీ తెలిసిందే. మైటోసిస్‌లో మనం ఏం చూస్తాం దాని యొక్క పర్పస్ చూస్తాము. దాని ప్రాసెస్ చూస్తాము. ఇంక రిమైనింగ్ స్టేజెస్ చూస్తామనమాట. మైటోసిస్‌లో ఏ స్టేజెస్ ఉన్నాయి అనేది చూస్తాం. సో, మైటోసిస్‌లో స్టేజెస్ ఏముంటాయి మనకి పీమాట్ అందరికి తెలిసింది. ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టెలోఫేజ్, సైటోకైనెసిస్. అదే మియోసిస్‌లో చూసుకుంటే మనకేముంటాయి? మియోసిస్‌లో 2 స్టేజెస్ ఉంటాయి. మియోసిస్ 1, మియోసిస్ 2 అనమాట. సో, మియోసిస్ 1లో ఏం జరుగుతుందనేది చూసుకోవాలి. మియోసిస్ 2లో ఏం జరుగుతుందని చూసుకోవాలి. సో, వాటిలో స్టెప్స్ ఏమేమి ఉంటాయని కూడా చూసుకోవాల్సి ఉంటుందనమాట. సో, మియోసిస్‌లో మనకు స్టెప్స్ ఏమేమి ఉన్నాయి? ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, ఎనాఫేజ్ 1, టెలోఫేజ్ 1 అట్లాగే ప్రొఫేజ్ 2, మెటాఫేజ్ 2, ఎనాఫేజ్ 2, టెలోఫేజ్ 2. సో, వీటన్నిటి కోసం కూడా చూసుకుంటామనమాట. సో, వీటిలో ఏం జరుగుతుంది? ప్రొఫేజ్ 2లో ఏం జరుగుతుంది? ప్రొఫేజ్ 1లో ఏం జరుగుతుంది? ప్రొఫేజ్ 1లో వచ్చేసి క్రాసింగ్ ఓవర్. ప్రొఫేజ్ 2లో వచ్చేసి క్రోమోజోమ్ కండెన్స్ అవుతుంది. ఇట్లాగా మనం అన్నిటి కోసం అయితే తెలుసుకోవాల్సి ఉంటుందనమాట. సో, అట్లాగే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు మైటోసిస్ ఉంది. మైటోసిస్ ఇంపార్టెన్స్ ఏంటి? సెల్ రీప్లేస్‌మెంట్. అట్లాగే మియోసిస్ ఏంటి? జెనెటిక్ డైవర్షన్, రిప్రొడక్షన్. సో, ఇట్లాగా వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుందనమాట. సో, అది సెల్ డివిజన్ కోసం ఇది ఇంకా ఎక్కువ మ్యాటర్ అనేది మనం బయట కలెక్ట్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుందనమాట. తర్వాత క్రోమోజోమ్ స్ట్రక్చర్. క్రోమోజోమ్ స్ట్రక్చర్ కోసం చూసుకున్నట్టయితే మనం ఏం చూస్తాము? క్రోమోజోమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో, అది ఫస్ట్ అయితే అది చూసుకుంటాం. ఏంటి అదొక థ్రెడ్ లాగా ఉంటుంది. ఇంకోటేంటి అదొక డీఎన్ఏ అండ్ ప్రోటీన్స్‌తో మేడప్ అయి ఉంటుందన్న సంగతి అందరికి తెలిసింది. సో, ఇది ఒక జెనెటిక్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుందనేది మనకు తెలుసు. సో, అట్లాగా దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఫస్ట్ దీంట్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయనేది తెలుసుకుందాం. సో, దాంట్లో కాంపోనెంట్స్ ఏమేంటి అని తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఏమేమి ఉంటాయి? డీఎన్ఏ ఉంటుంది, హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి, సెంట్రోమియర్ ఉంటుంది, టెలోమియర్ ఉంటుంది. సో, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే హిస్టోన్ ప్రోటీన్స్ ఉన్నాయి. అది దేనికి? క్రోమాటిన్ ఫార్మేషన్ కోసం. అట్లాగా మనం చూసుకోవాల్సి ఉంటుందనమాట. తర్వాత క్రోమోజోమ్ ఆర్గనైజేషన్ ఏంటి అనేది చూసుకోవాలి. క్రోమాటిన్ ఒకటి, అట్లాగే క్రోమోజోమ్ కండెన్సేషన్ ఒకటి. అట్లా వాటి కోసం డెప్త్‌గా చూసుకోవాల్సి ఉంటుంది. సో, తర్వాత ఏంటి? దాని యొక్క ఇంపార్టెన్స్. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమని చూస్తాం మనం? జెనెటిక్ ఇన్‌హెరిటెన్స్ ఒకటి, సెల్ డివిజన్ ఒకటి. ఇట్లాగేంటంటే వాటి యొక్క ఇంపార్టెన్స్, కాంపోనెంట్స్ కోసం చూసుకుంటాం. సో, నెక్స్ట్ ఇంకా లాస్ట్‌ది ఏంటి ఫస్ట్ యూనిట్‌లో వచ్చేసి